అల్లు అర్జున్ గారి బర్త్డే కి రేస్ గుర్రం, జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే కి ఊసరవెల్లి, మహేష్ బాబు గారి కృష్ణ గారి బర్త్డే కి May 29th అతిథి మూవీ రిలీజ్. అంటే ఈ మూవీస్ అన్ని మీరు సేమ్ ప్యాటర్న్ ఒకటైతే ఉంది, గమనించారా? ఈ మూవీస్ 3 మూవీస్ కూడా డైరెక్ట్ చేసింది ఒకటే, సురేందర్ రెడ్డి గారు. సో సురేందర్ రెడ్డి గారు రిలీజ్ ఫెస్టివల్ అనే చెప్పాలి కమింగ్ డేస్ లో. ఎందుకు అంటున్నానంటే అల్లు అర్జున్ గారి బర్త్డే కి రేస్ గుర్రం లాంటి మూవీని వచ్చేసి రిలీజ్ అయితే చేస్తున్నారు చాలా గ్రాండ్ లెవెల్ లో. అండ్ జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే కి May 19th కూడా స్పెషల్ షోస్ వేసి చాలా గ్రాండ్ లెవెల్ లో May 20th అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారు. అండ్ అటు పోక్రి ఏమో పోస్ట్ పోన్ అవడంతో రిలీజ్ చేయడం కాకపోవడంతో వాళ్ళు అతిథి ఎంచుకున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ సురేందర్ రెడ్డి మూవీని రిలీజ్ చేయడానికి అయితే ట్రై అయితే చేస్తున్నారు. తినేదో తోపు డైరెక్టర్ అని కాదు, తీసిన మూవీస్ ఆడియన్స్ కి అంత కిక్కిస్తాయి. ఇప్పుడు రేస్ గురం ఎప్పుడు చూసినా కూడా మనకు అదే కామెడీ వైబ్ అయితే ఉంటుంది. అలాగే ఊసవేలు కూడా అది ఎప్పుడు చూసినా కూడా మనకు ఒక డిఫరెంట్ వైబ్ అయితే ఇస్తుంటుంది. అతిథి కూడా అప్పట్లో ఫ్లాప్ అయినా కూడా ఆ మూవీకి కొంతమంది ఫ్యాన్స్ కూడా ఉన్నారనే చెప్పాలి. సో తీసిన ప్రతి మూవీ కూడా ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ట్రెండ్ కి సరిపోయేటట్లు తీసిన డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారు. అండ్ తన మూవీస్ కూడా అలానే ఉంటాయి. బట్ రీసెంట్ గా తను ఎప్పుడైతే రైటర్ ఒక్కంత వంశీతో మూవీస్ తీయడం ఆపేసి తను సొంతంగా స్టోరీస్ రాయడం, సొంతంగా తీయడం స్టార్ట్ చేశాడు. అప్పటి నుంచి తనకి అన్ని ఫ్లాప్స్ అయితే ఎదుర్కొంటున్నాడు. అంతకుముందు ఇద్దరు కలిసి వర్క్ చేసినప్పుడు ఇలాంటి మూవీస్ అయితే వచ్చేవి. మరి హోప్ వీళ్ళిద్దరు కలిసి మళ్ళీ వర్క్ చేసి ఇంకో కొత్త మూవీతో రావాలని కోరుకుందాం. అటు ఒక్కంత వంశీ కూడా సపరేట్ గా వెళ్ళి ఆ టెంపర్ మూవీ ఇచ్చిన టెంపర్ బ్లాక్ బస్టర్ పూరి జగన్నాథ్ వల్ల అయింది. అలాగే తను సొంతంగా నా పేరు సూర్య అని తీశాడు, అది ఫ్లాప్ అయింది. సో ఇంకా తన డైరెక్షన్ మానేసి రైటర్ గా సురేందర్ రెడ్డితో ఇద్దరు కలిసి మూవీస్ తీస్తే ఇలాంటి అవుట్పుట్ మూవీస్ మరింత వస్తాయని అయితే కోరుకుందాం. మీరేమంటారు దీని మీద కింద కామెంట్ చేయండి.